విత్తనాలను ఎలా సేకరించుకోవడం, తిరిగి ఎలా పొందటం. విత్తనాలది పెద్ద సమస్య. మిద్దె తోటల వాళ్ళకు, పెరటి తోటల వాళ్ళకు, రైతులకు పెద్ద సమస్య. రైతులందరూ కూడా బయట మార్కెట్ మీద ఆధారపడుతున్నారు విత్తనాల కోసం. కొందరు రైతులు విత్తనాలను కూడా ఉత్పత్తి చేసి కంపెనీలకు అమ్మి వాటి చేత తిరిగి రైతులకు కూడా వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. విత్తనాల విషయంలో కూడా మనం మార్కెట్ మీద ఆధారపడకుండా స్వయం పోషకత్వం సాధిస్తే విత్తనాల వల్ల వచ్చే సమస్యలు, ఖర్చు మనకు తప్పుతాయి. బీరకాయ, మనం బీర విత్తనాలు, మునగ విత్తనాలు, చెమ్మ విత్తనాలు, తంబ అంటారు, బెండ, అన్ని రకాల కూరగాయల, ఆకుకూరల విత్తనాలను అన్ని రకాలను కూడా మనం మిద్దె తోటల్లోనే మన పంటలోంచే కాసింత భాగాన్ని పక్కకు పెట్టుకున్నట్టయితే మన విత్తనాలు మనం కట్టుకోవచ్చు. బీరకాయలు పడటం ప్రారంభం కాగానే ఒక మంచి బలమైన బీరకాయను విత్తనం కోసం మీరు అలా వదిలేసేయండి. ఆ బీర చెట్టు లైఫ్ అయిపోయేలోపు ఆ కాయ ఎండి విత్తనాలు తయారవుతాయి. అట్లాగే అన్ని రకాలను కూడా, వంకాయ పూత కాత రాగానే ఒక మంచి వంకాయను, 2 వంకాయలను విత్తనం కోసం బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న వాటిని వదిలేసేయండి. అవి తిరిగి పండుబారి విత్తనాలు అయిన తర్వాత వాటిని చేసుకొని మనం విత్తనాలు చేసుకోవచ్చు. అందుచేత మొదట్లో మీరు మార్కెట్ మీద ఆధారపడ్డా తర్వాత సంవత్సరం నుంచి మార్కెట్ మీద ఆధారపడకూడదు. ఆ మొదటిసారి నాటిన అన్ని రకాల విత్తనాల నుంచి అన్ని విత్తనాలను మనం కట్టుకోవాలి. వాటిని జాగ్రత్త చేసుకున్నట్టయితే, వాటిని తిరిగి నాటుకుంటే పంట విషయంలో పెద్ద తేడా ఏం రాదు. ఎరువు పుష్కలంగా ఉన్నట్టయితే అన్ని రకాల విత్తనాలు కూడా అన్ని బాగానే కాస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మిద్దె తోటల వాళ్ళు, పెరటి తోటల వాళ్ళు అనవసరమైన డబ్బు ఖర్చు, విత్తనం మొలకపోవడం వల్ల కలిగే నష్టము, శ్రమ ఇవన్నీ కూడా తగ్గుతాయి. టెన్షన్స్ తగ్గుతాయి. మనకు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏమేమి కావాలి, ఏది కావాలి, ఎట్లా చేయాలని డౌట్స్ వస్తూ ఉంటాయి. మనం చిన్న చిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. కొత్తగా మిద్దె తోటలు చేయాలనుకున్న వారికి, పెరటి తోటలు చేయాలనుకున్న వారికి పరికరాలు ఏమేమి అవసరం ఉంటాయి, సాధనాలు ఏమేమి అవసరం ఉంటాయి. మట్టిని తవ్వుకోవడానికి ఇలాంటిది ఒకటి అవసరం ఉంటుంది. మట్టిని తవ్వుకోవడానికి ఇలాంటిది మనం బెడ్స్లో కానీ, తోటలలో కానీ, కుండీల్లో కానీ, గ్రో బ్యాగుల్లో కానీ మనం అంతర్కృషి చేయడానికి, మట్టిలో ఎరువు కలుపుకోవడానికి, మట్టిని లూజ్ చేయడానికి ఇట్లాంటి పరికరం అవసరం ఉంటుంది. ఇది కూడా మట్టిని మళ్ళీ తిరిగి తవ్విన మట్టిని కొంచెం చదును చేసుకోవడానికి, మట్టిని బోదెలుగా చేసుకోవడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇలాగ కొడవలు ఉంటే కూడా మనకి ఎండిన చెత్త చెదారం కోసుకోవడానికి, కొంచెం చెట్లను మనం ట్రిమ్మింగ్, కొమ్మలు రెమ్మలు కత్తిరించి సరిచేయడానికి, ఎండిన కొమ్మలు తీసేయడానికి ఇలాంటి కట్టర్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత చిన్న పార కూడా ప్రత్యేకంగా మీకు షాపుల్లో దొరుకుతాయి. చిన్న పారలు, చిన్న పలుగులు, 3 ఫీట్ల పలుగు, పొడవున్న పలుగు, ఒక చిన్న పార ఉంటే కూడా మీకు చక్కగా మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో సేద్యం చేసుకోవడానికి ఇలాంటి ఒక 5-6 పరికరాలు ఉంటే సరిపోతుంది. మనకు వేరే పెద్ద పెద్ద పరికరాలు, ఒక చిన్న స్ప్రేయర్ కూడా మంగళ షాపుల్లో మనకి హెయిర్ మీద కొట్టే చిన్న స్ప్రేయర్లు ఉంటాయి కదా, అవి ఎరువులు, పురుగు మందుల షాపుల్లో దొరుకుతాయి. చిన్న వాటర్ స్ప్రేయరు, అంటే మనం ఎందుకు వేప నూనె కానీ, కాస్త కషాయాలు కానీ ఏమన్నా మన మొక్కల మీద స్ప్రే చేయాలంటే వాటర్ స్ప్రేయర్ అవసరం ఉంటుంది. అట్లాగే కొన్ని ఇటువంటి చిన్న చిన్న పరికరాలు, మనకి లేత మొక్కల మీద నీరు పోయడానికి, జల్లులాగా పోయడానికి వాటర్ క్యాన్లు కూడా జాలీలతో ఉండేవి దొరుకుతూ ఉంటాయి. అట్లాంటివి కూడా కొన్ని పరికరాలు, మినిమం పరికరాలు. తోటను రోజు ఊడ్చుకోవడానికి, మనం నిలబడే ఊడ్చుకోవడానికి ఒక పెద్ద బ్రష్లు కూడా షాపుల్లో దొరుకుతాయి. అట్లాంటివి కూడా అట్లాంటి సామాగ్రి కొంత అవసరమై ఉంటుంది. ప్రారంభంలోనే అవి కొనుక్కోవడం మంచిది. అవి కొనుక్కుంటే మనకి చేతులకు బాగా శ్రమ తప్పుతుంది, చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇవి మిద్దె తోటల, పెరటి తోటల వాళ్ళకు బాగా నిత్యం ఉపయోగపడే పరికరాలు ఇవి.